హాయ్ గాయ్స్, ఈరోజు స్పెషల్ ఏంటంటే పాస్తా చేస్తున్నానండి. చూడండి, ముందు పాస్తాని ఈ కడాయిలో వేసుకొని ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసి ఇలా బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకున్న తర్వాత ఇది ఉడికిందా లేదా చూసుకోవడానికి ఇట్లా మనం గిల్లినప్పుడు ఇట్లా మెత్తగా ఉండాలండి. ఇదిగో ఇలా అయిపోవాలి, అయితే ఉడికినట్టు. అప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టుకొని మళ్ళీ అది పక్కన పెట్టేసుకొని ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా వేడి అయ్యాక ఇదిగోండి, ఇది కట్ చేసి పెట్టుకున్నా నేను, ఒక ఉల్లిపాయ ఇది ఇందులో వేసుకోవాలి. నేను కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది వేగుతూ ఉంటేనే ఒక కరివేపాకు రెమ్మండి వేసేయాలి. అలాగే 2 టమాటాలు సన్నగా కలుపుకొని వేసుకోవాలి. నేను 3 తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే ఈ టమాటా ముక్కలు వేసేయాలి. పెద్ద ఫ్లేమ్లో పెట్టాలండి. దీంట్లోనే క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ఇందులో వేసుకోవాలి. నీళ్ళు ఏం పోయకూడదు, ఇలాగ నూనెలో ఉడకనివ్వాలి. దీంట్లో 1 స్పూన్ సాల్ట్ అండి, చూసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టు. కారం అండి, ఇది 5 రూపీస్ పాస్తా మసాలా అండి. ఇది ఒకటి వేసుకోవాలి. నేనైతే ఒకటి వేసుకుంటాను. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా చేసి పెట్టవచ్చు, చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలైతే. కొంచెం ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. క్యారెట్ ఉడకాలి కదా, ఒక 5 మినిట్స్. ఇప్పుడు చక్కగా బాయిల్ అయిపోయాయి ఇవన్నీ. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని ఇందులో వేసుకొని సిమ్మే పెట్టుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 నిమ్మకాయ పిండుకున్నామండి. నేనైతే ఒక 1/2 వేసుకుంటాను. పులుపు ఎక్కువ కావాలంటే ఒకటి కూడా వేసుకోవచ్చు, కానీ 1/2 అయితే ఎక్కువ అయిపోతుంది. చక్కగా కలుపుకొని పిల్లలకి హెల్దీ ఫుడ్ అండి. చూడండి, వాళ్ళు ఇంకోసారి బయట ఫుడ్డే అడగరు, ఇంట్లోనే చేసి పెట్టి మమ్మీ అంటారు. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.